మధ్యాహ్నం ఇచ్చేసి లైవ్ అప్డేట్ ఏంటంటే ఇంకా లంచ్ టైంలో అనమాట. ఇంకా సంజన అందరికీ చిరాకు తెప్పించేసేసింది. వాళ్ళ భరణి గారికి కూడా చాలా కోపం వచ్చింది. భరణి గారు ఏంటి, హరీష్ ఏంటి, ఇమానియల్ ఏంటి, మొత్తం అందరూ కోపం చిరాకు రెండు వచ్చేసినాయి అనమాట. ఏదైనా సరే ఒక్కసారి అయితే పర్వాలేదు, పదే పదే ఫుడ్ తినేటప్పుడు అది తిందామని అనుకున్నప్పుడు ఇట్లా తీసేస్తే అసలు కోపం అంటే చూసే వాళ్ళకి కూడా కోపం వచ్చేసింది. ఇలా తను 7 గుడ్లు తినేసింది, ఉడకపెట్టుకున్న గుడ్లు. స్టోర్ రూమ్లోకి వెళ్ళిపోయి 7 గుడ్లు తినేసేస్తే కంటెంట్ కోసం చేసిందని ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఇంకా అది మాట్లాడొద్దు, ఎందుకు అనవసరం, తనకి ఎలా చెప్పాలో అలా చెప్దాము అని చెప్పేసి భరణి గారు కూడా మీరందరూ ఏం మాట్లాడబాకండి, ఆ పెయిన్ ఎలా ఉంటుందో తినాలి అనుకున్నప్పుడు మనం తినే ముందు అది ఇక్కడ తక్కువగా దొరుకుతున్నాయి, అవి తీసేస్తే ఒకసారి అయితే జోకు పద్దాక ఫన్ అంటే కాదు, అది ఆ పెయిన్ ఎలా ఉంటుందో చూపిద్దాము, మీరెవరూ మాట్లాడొద్దని భరణి అన్నారు. ఇమానియల్ని అయితే రాము అన్నాడు, అన్న నువ్వన్నా చెప్పొచ్చు కదన్నా, మమ్మీ నేను మమ్మీ అనేది జస్ట్ నేను ఒక మా హార్ట్ఫుల్గా ఏదో కనెక్ట్తో నేను అమ్మ అని అంటున్నాను అంతే తప్పితే తన పర్సనల్ థింగ్స్లో నేనేమన్నా తనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నానా, అసలు నాకు ఏ సంబంధం లేదు, నేను చెప్పినా వినదు అని ఇమాన్యుల్ అయితే చెప్పాడు. ఇంకా రీతు కూడా తనంటే ఈరోజు చందమామ వేసుకొని కూరలో తిందాం అనుకుందంట. డెమోన్తో ప్రత్యేకంగా ఉడికించుకొని అక్కడ పెట్టుకుంది ఒలిసినవి. ఇంకా తను కూడా ఇష్టం వచ్చినట్టు నువ్వు గుడ్లు తినేసేసావంటే నేను తినలేదని సంజన అంటనే ఉంది. ఇంకా హరీష్ అయితే ఏమన్నాడంటే, మా అమ్మే కనుక ఇలా చేస్తే తినేవాళ్ళ దగ్గర తీసేసి దాచారో తిన్నారో అనవసరం, బయటికి పంపించేత నేనైతే అని హరీష్ అని అన్నాడు. ఇంకా సుమన్ అయితే ఏం మాట్లాడలేదు, ఉన్నదేదో తినేసేసాడు. హరీష్ గారు ఇంకా గుడ్లు లేవు అని చెప్పేసి తలొక ఆమ్లెట్ వేసి పెట్టేసేస్తే అవే తిన్నారు. డెమోన్ కూడా అయ్యో నేను ఈరోజు గుడ్డు వేసుకొని తిందాం అనుకున్నాను, ఇలా అయిందా అని అన్నాడు. అయితే ఈ విషయం అయితే శ్రీజాకి చెప్పింది, సంజన అయితే శ్రీజాకి చెప్పింది. ఏమని, నువ్వు కూడా రా, ఒక మనకి బోర్ కొడుతుంది, బోరింగ్గా ఉంది, ఒక కంటెంట్ క్రియేట్ చేద్దాము అని అంటే ఈవిడేదో ఇలాంటి వ్యవహారాలు చేస్తుందని చెప్పేసి నాకు సంబంధం లేదు, మీ బాధ మీరు పడండి అని చెప్పేసింది. ఆ విషయాన్ని శ్రీజ కూడా ఉంది, ఇందాక నాతో అందండి ఏదో కంటెంట్ క్రియేట్ చేస్తాను అది ఇది అని చెప్పేసి ఏమీ తినేసి ఉంటుంది, 7 గుడ్లు తిందా, అమ్మో 7 గుడ్లు తిందా, తినేసేస్తే ఇంకా వాళ్ళల్లో ఎవరో రీతునే ఎవరో అన్నారు, రీతు కాదు రాము అనుకుంటా, నువ్వు కాదు నేను కాదు 1-2 తినడానికి అక్కడ తిన్నదని సెటైరికల్గా కూడా అన్నారు. సరే తిని గురించి ఎవరో మాట్లాడకూడదు, ఎవరి ఆకలి వాళ్ళది, కానీ తను అలా తినేసరికి ఇంకా చాలామందికి అందరికీ మ్యాక్సిమం హౌస్లో ఉన్న వాళ్ళందరికీ బాధ కలిగింది. ఇంకా డెమోన్ అయితే ఇంకా తను కెప్టెన్ కాబట్టి ఫుడ్ మానిటర్గా మీ వల్ల మిస్టేక్స్ గుడ్లు పోయినాయి కాబట్టి మీ గుడ్లు ఇచ్చేసేయండి అని అడుగుదామని చెప్పాడు. నాగార్జున గారు నిలబెట్టి అడిగినప్పుడు నేను గుడ్లు తీసాను, నా వాట గుడ్లు ఇచ్చేసానుగా క్లియర్ అని చెప్పేసి తప్పించుకుంటుంది, వద్దు తీసుకోవద్దు అని చెప్పేసి మెదరకుండా ఎవరికాళ్ళుగా ప్రెస్టేషన్ అయితే చాలా, అసలు అందరికీ పిచ్చకోపం వచ్చేసింది గుడ్డు గురించి.